దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 141వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి చదువుకుందాము. నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు చేస్తున్న కీర్తన ఇది. ఎలా అంటే, ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములో దావీదు గొప్ప రాజుగా కనిపించినను దేవుని యందు తనకు గల తగ్గింపు గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఎందుకని? నేను అల్పుడను. ఆయన అల్పుడా? దావీదు గారు అల్పుడా? నిరాకరింపబడిన వాడను. ఆయన నిరాకరింపబడిన వాడ? ఎవరిచే నిరాకరింపబడ్డాడు? ఆయన ఒక దేశానికి రాజు. అల్పుడు ఎలా అవుతాడు? ఆయన కేవలము దేవుని ముందు తగ్గించుకుంటున్నాడు. ఎంత తగ్గింపు ధోరణి! కీర్తనల గ్రంథములోనే 22వ సంకీర్తన 6వ వచనములో ఇంకొక మాట కూడా అంటున్నాడు ఈ దావీదు గారు. నేను నరుడను కాను. దావీదు గారు మరి నరుడేగా, మానవుడే కదా. కానీ ఆయన నేను నరుడను కాను, నేను పురుగును అంటూ ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ కీర్తనకారుని తన శత్రువులేమి, భక్తిహీనులేమి, తనను పెట్టే హింసలు కానీ అపనిందలు కానీ కీర్తనకారుణ్ణి దేవుని నుండి మాత్రము ఏమాత్రము వేరు చేయలేకపోయాయి. ఎంతమంది శత్రుముఖ, ఎంతమంది హింసలు పెడుతున్నారు, ఎంతమంది అపనిందలు వేస్తున్నారు. భక్తి లేనటువంటి భక్తిహీనులేమి, శత్రువులేమి, వీళ్ళందరూ ఎంత మూటగట్టుకొని దావీదు గారి వెంట పడినా ఆయన దేవుని నుంచి వేరు చేయలేకపోయారు. అవన్నీ ఆయనకు కావలసింది దేవుడే. అయినా నీ ఉపదేశములను నేను మరువను అంటున్నాడు కదా, నీ నీతి శాశ్వతమైనది అంటున్నాడు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి కావలసింది ఏమీ కాదు. ఆయనకి కావలసింది దేవుని ఆశ్రయము. మరలా 119వ సంకీర్తన 61వ వచనంలో ఒక్కసారి మీరు చూడండి. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇక్కడ కూడా, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రం నేను మరువలేదంటున్నాడు. ఎంత భక్తిహీనుల పాశాలు ఆయన చుట్టుకున్నా సరే ఆయన ధర్మశాస్త్రాన్ని మరువలేదంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవా, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, నా పగవారు నన్ను చంప ప్రయత్నించినను, నీ ఉపదేశములను కానీ నిన్ను కానీ విడువక ఉన్నానని గానం చేస్తున్నాడు దావీదు గారు. దావీదు ఒక దేశానికి రాజు అయినను నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెప్పినట్లు మనము చెప్పగలమా? తోటి మనుషులతోనూ, సంఘ విశ్వాసులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ చిన్న విభేదాలు వచ్చినా సరే ఎంతో కోపంతో దైవభక్తిని కూడా పక్కన పెట్టేసేసి మన గొప్పతనాన్ని మనం చాటుకుంటానికే ప్రయత్నం మనం చేస్తుంటాము. అలా చేయకూడదు. నిత్యము
నిలిచే వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆ వాక్యం ద్వారా మనం స్థిరపడి ఉండేలా దేవుని కాపుదల అనుగ్రహించమని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము ప్రార్థన యందు పట్టుదల కలిగి విశ్వాసముతోనూ హృదయపూర్తిగాను దేవుని మనం అడిగితే మనకు తప్పకుండా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యంను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము అల్పులమే కానీ ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలముగా మేము ఉండులాగా మమ్మల్ని ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.